గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్లీ ఇంట్లో అయితే టిఫిన్ అయితే చేస్తాను. నేను ఆ టిఫిన్ తినకుండా బయటికి వెళ్ళి తెచ్చుకున్నా. కొవ్వు ఎక్కువైంది కానీ ఏంటంటే యాక్చువల్లీ అది పిండి వస్తుంది, పుల్లుంటల పిండి చూపిస్తున్నా అండి. అదో పెద్ద వచ్చి పుల్లుంటల పిండితో దోశ పోసుకుంటుండు. నాకు ఎందుకో నచ్చదబ్బా, అది ఎందుకో పుల్లుంటలు నచ్చో నాకు ఎందుకో. ఇంకా దానికోసం నేను తెచ్చుకోవట్లే. యాక్చువల్లీ అయితే ఒక గుడ్ న్యూస్ ఉంది. ఆ గుడ్ న్యూస్ వచ్చి ఫస్ట్ టిఫిన్ తినేసాక దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అయితే నీట్గా. ఫైనలీ టిఫిన్ అయితే చేసుకున్నా, ఇడ్లీ ఇంకా సాంబార్. యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఏం తెలుసా, నైట్ అయితే లైసెన్స్కి అయితే అప్లై చేసిన 1500 పడ్డది. అక్కడ బయట పోతే 3000 అని చెప్తారు. కానీ నేను ఫోన్లో అయితే 1500 బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడైతే డాడీ వాళ్ళు బేగం బజార్కి అయితే వెళ్తారు, ఆ షాప్కి కొంచెం వస్తువులు తెచ్చుకోనికి. డాడీ వాళ్ళని అయితే వదిలేసి మనం పీడిఎఫ్ అయితే తీసుకొని వద్దాం. యాక్చువల్లీ వాళ్ళు పీడిఎఫ్ ఇస్తారు, దానిలో సిగ్నేచర్స్ అవన్నీ పెట్టేసి ఆర్టీఓకి అయితే సబ్మిట్ చేయాలి. అప్పుడు డ్రైవింగ్ టెస్ట్ అయితే తీయాలి. ఏమన్నా వెళ్తే వెళ్ళి పీడిఎఫ్ కూడా తెచ్చుకుందాం, పెద్దవాళ్ళు కూడా వదిలేద్దాం. ఫైనలీ డాడీ వాళ్ళని అయితే వదిలే వచ్చేసిన. యాక్చువల్లీ వచ్చేటప్పుడు కూడా పీడిఎఫ్ అయితే తెచ్చేసుకున్నా. యాక్చువల్లీ ఇటు సైడ్ తిప్పి ఇప్పచ్చు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, 3 పేపర్స్ ఉన్నాయి. ఈ 3 పేపర్లు అన్నింటిలో డీటెయిల్స్ ఉన్నాయి. రేపు బయట డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చేసి రావాలి. అది ఏం చదువుతుందో తెలియదు, కానీ 99% అయితే పాస్ అయితే అయిపోతుంది. ఎందుకంటే డ్రైవింగ్ వచ్చి అన్నీ వచ్చి కానీ పాస్ అయిపోతుంది. కానీ 1% చెప్పలేము, ఒకసారి ఫెయిల్ కూడా చేస్తారంట. అంటే ఫస్ట్ టైం ట్రయల్ కొడుతుంటే ఎవరైనా ఫెయిల్ కూడా చేస్తారంట. చాలాసార్లు జరిగింది చాలామందికి కూడా, మా ఫ్రెండ్స్కి కూడా. ఇంకా అందులో చూడాలి, అక్కడ ఇచ్చి మాట్లాడిపించుకున్నా ఏదో ఒకటి చేయాల్సిందే తప్పదు. వాళ్ళు ఫెయిల్ చేస్తారు, కానీ ఫెయిల్ అయితే వేయరు, పాస్ అయితే చేస్తారు. 99% వచ్చు కాబట్టి పాస్ అయితే వేసేస్తారు. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, అన్నము ఇంకా పప్పు. అన్నీ స్నానం అయితే చేసుకున్నా. మధ్యాహ్నం ఏం చేస్తే వ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి డైరెక్ట్ అయితే అటు ఇంటికి రాకుండా డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోతా, షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. ఎందుకంటే కార్ తీసుకొని రావాలి, రేపు ట్రయల్ చేయాలి కాబట్టి కార్ అయితే తీసుకొని రావాలి. ఇంకా పెద్ద వచ్చి మార్నింగ్ చేస్తాడు. ఇంకా నేను కూడా కొంచెం నడిపినట్టు ఉంటుందని ఇంకా నేనే వెళ్తా అని చెప్పిన. వెళ్ళి కార్ అయితే తీసుకొని వచ్చేది ఉంటుంది. వెళ్ళి కార్ తీసుకొని వచ్చేద్దాం, డైరెక్ట్ ఆఫీస్ చూపిస్తా. ఆఫీస్ చూపించిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవడం ఆయనకి. చలో ఇప్పుడైతే చాయ్ తాగేసి ఆఫీస్కి వెళ్దాం. ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంకేంటంటే ఇప్పుడు ఆఫీస్ నుంచి డైరెక్ట్ తొందరగా అయితే వెళ్ళిపోతారు. ఆఫీస్ నుంచి అయితే వెళ్ళిపోయి కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇటుకెళ్ళి కార్ దగ్గరికి మన షాప్ దగ్గరికి చాలా దూరం. అందుకోసమే తొందరగా అయితే అడిగేసి వెళ్ళిపోయి కార్ తీసుకొని వస్తా. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒకవేళ వెళ్ళి బస్సులో చూపించేది అయితే చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ మధ్యలో అయితే ఏం మాట్లాడదు, ఎందుకంటే ఫాస్ట్గా ఉండాలి కాబట్టి. ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అనుకో, మన డాడీ అక్కడ వెయిట్ చేస్తుంటాడు మన కోసం. షాప్ వచ్చి 8కి అట్లా చేస్తాం షాప్ అక్కడ. ఇంకా నేను బయలుదేరేది 8కి అట్లా బయలుదేరుతా, 8:20కి అట్లా. డాడీ ఒకటే కార్లో కూర్చొని ఉంటాడు. ఇంకా మళ్ళీ నేను వెళ్ళేది లేట్ అయితే బాగుండదు. ఇంకా అందుకని పోయేటప్పుడు అయితే ఏం రికార్డ్ అయితే ఏం ఒకవేళ చేస్తే బస్సులో రికార్డ్ చేస్తే అదైతే చూపించేస్తా. చలో ఇంకా సీదా డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనలీ కార్లోకి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక బస్సు పెట్టినా కదా, దానిలో అయితే ఫుల్ రష్ ఉండే. నేను ఎక్కినప్పుడు అయితే ఇంకా అప్పుడు చూపిద్దాం అనుకుంటే ఫోన్ తీసేంత ప్లేస్ కూడా లేకుండే. ఇంకా నేను ఖాళీ అయినప్పుడు లాస్ట్ నేను స్టాప్లో దిగేటప్పుడు అప్పుడైతే రికార్డ్ చేసిన. చలో ఇంకా పోయేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నా, ఐ థింక్ సో, మనకి ఇలా తెలియదు. వచ్చినప్పుడు అయితే చూసిన ట్రాఫిక్ అయితే ఏం లేకుండే. చలో ఏదైతే అదైతుంది. చలో ఇంకా సీదా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లేట్ అయింది అనుకో, లేట్ అయితేనే ఉంటుంది. ఫైనలీ కార్ తెచ్చైతే ఇక్కడైతే పార్క్ చేసినాం. అది ఎంత క్రాస్ పార్క్ చేసినాం చూడండి. యాక్చువల్ అక్కడ పెడదాం అనుకున్నా కానీ అక్కడ యూటర్న్ ఉంది కదా, అది తిరిగి అంటే టర్నింగ్ ఉంది కదా, అక్కడ ఎవరైనా గుజ్జెక్కని వెళ్ళిపోతారు టర్నింగ్స్లో. అందుకోమని సైడ్లో పెట్టినా మొత్తం దబాయించి మొత్తం అచ్చాడేమో ఎత్తుకుంది, ఇచ్చాడేమో డౌన్కి ఉంది మొత్తం. చలో ఇంక ఎట్లా మార్నింగ్ తీసేదే కదా కార్ని. ఇచ్చేది నుంచి చూడండి ఎంత అచ్చాడు, పడిపోయేటట్టుగా ఉంది. కానీ కార్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఏ కార్ అయినా ఎంత క్రాస్ వచ్చినా అని పడదు. ఓవర్ క్రాస్ ఉంటే పడతా, కానీ మరి నార్మల్ ఇంత క్రాస్ ఉంటే పడదు. కానీ నార్మల్ కాదు, మంచి హైట్లో ఉంది, దగ్గర మంచి హైట్లో ఉంది. ఫైనలీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు డ్రైవింగ్ టెస్ట్ అయితే ఇవ్వాలి. కార్ తీసుకొని వచ్చిన ఇంకేం జరుగుతుందో పాస్ అయిపోతా, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చలో వీడియోస్కి అయితే ఈ వ్లాగ్ అయితే అంతే. ఈ వ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రిపుల్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బై గైస్.